పెద్ద సినిమాని డైరెక్షన్ చేస్తున్నటువంటి బుచ్చిబాబు అన్నయ్యని ఏమనాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే పల్లెటూరి నేపథ్యంలో పల్లెటూరి వాతావరణంలో మంచిగా ఉంటుంది ఈ పెద్ద సినిమా అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో అయితే గప్పాలు కొట్టుకుంటూ అయితే వచ్చిండు. కానీ ఇప్పుడు ఆయన పెద్ద సినిమా నుంచి ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటా ఒక్కొక్క వీడియో బయటికి పెడుతుంటే బుచ్చిబాబు ఆయనని అసలు ఏమనాలి అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు. పెద్ద మూవీ టీం వాళ్ళు ఈ ఫోటో అయితే మన జాన్వీ కపూర్ అక్కయ్య ఫోటో అయితే విడుదలైతే చేశారు. ఇక ఈ ఫోటో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అసలు ముందుగా చెప్పాలంటే జనాలందరూ ఈ ఫోటోని చూసి చాలా అంటే చాలా దరిద్రంగా అనుకుంటున్నారు. దాని గురించి ఇంకా ముందు ముందు మాట్లాడుకుందాము. అయితే ఈ ఫోటో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అరే బుచ్చయ్య డైరెక్టర్ ఆయన పల్లెటూరులో అమ్మాయిలు ఎంత సాంప్రదాయంగా మంచిగా బట్టలు వేసుకొని ఉంటారో నీకు తెలియదా? అసలు నువ్వు అసలు ఊరిలో పుట్టావా లేకపోతే ఫారిన్ లో ఉన్నటువంటి పల్లెటూరులో అంటే ఇప్పుడు డైర్లు వేసుకున్నటువంటి పల్లెటూరులో పుట్టావా? అరే నీ అమ్మ పెద్ద సినిమా నుంచి ఎప్పుడైతే జాన్వీ కపూర్ ఫోటోలు విడుదలైతున్నాయో వీడియోలు విడుదలైతున్నాయో అప్పటి నుంచి ఆమె ఎలా కనబడుతుందంటే పల్లెటూరి సాంప్రదాయ అమ్మాయిలాగా కనబడతలేదు ఆమె. ఆ స్లో మోషన్ లో ఆ ఫోటో ఏంది, ఆ ఏషం ఏంది, జాకెట్లు ఎవడైనా ఇలా దరిద్రంగా ఇంత దారుణంగా ఎవడైనా వేసుకుంటాడు ఆ పల్లెటూరులో? ఆ బ్యాక్ యాంగిల్ లో ఆ ముడ్డిని అంత దరిద్రంగా చూపించడం అవసరం? అసలు పల్లెటూరి అమ్మాయి అంటే అసలు ఈ విధంగా ఉంటది ఆరా నాయన? అసలు ఇగో ఇంత మంచిగా ఉంటుంది. సారీ ఇది కాదు వేరేది, ఇది ఇంత బాగుంటుంది. మరి నువ్వు అసలు ఎందుకు ఇలాంటి అమ్మాయిని అసలు ఎందుకు ఇంత దరిద్రంగా చూపించావురా బుచ్చి అని చెప్పి నాకైతే అనిపించింది. ఆనెస్ట్ గా అనిపించింది ఫ్రెండ్స్. ఉన్నది ఉన్నట్టయితే నేనైతే చెప్తున్నాను. అండ్ ఇంకా బయట జనాలు అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ కామెంట్ అయితే నేనైతే చదవను ఫ్రెండ్స్. ఎంత దరిద్రంగా ఉందో ఒకసారి మీరే చూడండి. కామెంట్లు అయితే నేనైతే ఇక్కడైతే చదవను. ఎందుకు అంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే పడుతుంది, లేకపోతే స్ట్రైక్ అన్నా వేస్తారు మన ఛానల్ పైన. సో అందుకే ఆ పదాలను అయితే నేనైతే చదవను, మీరే చదవండి. సో మరి ఎట్లా అనిపించింది అసలు మీకు అసలు ఈ వీడియో? మీ ఒపీనియన్ ఏంటి? అసలు నేను అసలు ఈ వీడియోలో చెప్పింది నిజమా అబద్ధమా అనేటువంటిది అయితే నాకైతే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఇలాంటి వీడియోలు చెయ్యాలి అనేటువంటి మోటివేషన్ కూడా నాకైతే వస్తుంది. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.